సింహానికి ఆకలి వేస్తే మాంసం తింటుంది కానీ గడ్డి తినదు. మీ వయసు ఏదైనా సింహంలాగే ఉండండి. అలానే ఆలోచించండి. ఎందుకంటే అడవిలో ఏనుగు చాలా పెద్ద జంతువు, జిరాఫీ చాలా పొడవైనది, నక్క చాలా తెలివైనది, చిరుత వేగంగా పరిగెత్తగలదు. ఈ గుణాలేవి లేకపోయినా సింహమే అడవికి రాజు. ఎందుకు? 1. సింహానికి తెగువ, సాహసం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. 2. తనను ఎవరూ ఎదిరించలేరని ధైర్యం కూడా ఎక్కువే. 3. రిస్క్ తీసుకునే తత్వం దానిది. 4. ఆహారం ఏదైనా తన కోసమే అనుకుంటుంది. 5. ఏ అవకాశాన్ని కూడా వదులుకోదు. కావున మీకు ఏనుగులా పెద్ద శరీరం ఉండనవసరం లేదు. జిరాఫీలా పొడవుగా ఉండనవసరం లేదు. గొప్ప తెలివైన వాళ్ళు కావాల్సిన పని లేదు. అంత వేగంగా పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు. మీకు కావాల్సిన ధైర్యం మాత్రమే. గొప్ప విజేతలుగా మారడానికి లక్షణం ఇదే. గుర్తుంచుకో. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. అర్థమైందనుకుంటా. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే చాలు. నిజాలు అర్థమవుతాయి. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే ఎప్పుడూ కూడా గతాన్ని మర్చిపోవద్దు. అర్థమైందనుకుంటా.